అయితే భగవంతుడికి మనం చేసేటువంటి పూజ ఆయన చేయాలి అంటే ఈ 3 విధాలైనటువంటి జరుగుతూనే భగవంతుడికి చేస్తున్నాం. ముందుగా ఏం చేస్తామంటే యజ్ఞం ద్వారా హనుమని అందిస్తాం. తర్వాత ఆ యజ్ఞ ప్రసాదంగా కూడా మండలంలోకి తీసుకొని వెళ్తాం. మండల పూర్వకంగా బింబంలోకి స్వామి ఆ యొక్క పూజా ఫలితాన్ని చేయడం జరుగుతుంది. తదనంతరం ఆ ఫలితం మనకి భగవంతుడు మనకి ఆ విధంగా యాగశాల ప్రవేశం, సర్వతో భద్రమండల ఆవాహన, విశేషమైనటువంటి పెళ్లి హోమ కార్యక్రమం, అదేవిధంగా యంత్రానికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు రేపటి రోజు ఉదయం జరుగుతుంది. కనుక భక్తులంతా కూడా రేపటి రోజు కూడా ఇదే విధంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రేపటి సాయంత్రం పూజ గురించి మళ్ళా చేస్తాం. అది ఇప్పుడే చెప్పాలంటే చెప్పడం కుదరదు. ఎందుకంటే సాయంత్రం ఇంకా విశేషమైనటువంటి పూజలు ఉన్నాయి.